నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ రేషన్ కార్డే ప్రామాణికం పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపు పంట రుణమాఫీ అమలుకు రాష్ట్ర సర్కార్ 1,00,000 కొర్రీలు కదం తొక్కిన నిరుద్యోగులు సెక్రటరియట్ ముట్టడి సక్సెస్ గ్రూప్ అభ్యర్థుల ఆందోళనతో దద్దరిల్లిన సిటీ సెంట్రల్ లైబ్రరీ ఓడిన అభ్యర్థి వేదికపై ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యే నేలపై అడుగడుగునా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ నేతలకే ఛాన్స్ ముందుగా ఎంపిక చేసిన వారికే మాట్లాడే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు ఓటర్ల ఆధారంగానే బీసీ రిజర్వేషన్ నిర్ణయించే యోచన బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు మరో 5 రోజులు భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ కానున్నాయి అయితే ప్రభుత్వ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది రైతులను కాంగ్రెస్ పార్టీ మరోసారి రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆరోపించింది పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ కానుంది ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణం మాఫీ కానున్నాయి సర్కార్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ మండిపడింది కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు ఎలాంటి షరతులు లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 2 విడతలతో 29,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు సుమారు 6 మాసాల ముందు నుంచి చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రుణమాఫీ చేయలే మేము చేస్తామని అప్పటికి 2 విడతల రుణమాఫీ చేసి కేసీఆర్ కేవలం 6,000 పైచిల కోట్లు మాత్రమే మిగిలి ఉండే రెండో విడతలో 19,000 కోట్లలో కానీ దానికే నానా గగ్గోలు చేసి మేము వస్తే తక్షణం అమలైపోతుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం అందరు రైతులకు చేస్తాం చివరికి డిసెంబర్ 9 నాడు రాగానే మొదటి పని అదే చేస్తామని చెప్పి మాట్లాడిన విషయం రాష్ట్ర రైతులందరికీ తెలుసు ప్రజానికానికి అంతా తెలుసు ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు ఈరోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలో 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న చర్యలను రైతులు గమనిస్తున్నారని తగిన సమయంలో రేవంత్ సర్కార్కు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు నాలుక మడతేసి మాట్లాడుతున్నారు చెప్పింది ఒకటి అలా చేస్తున్నది ఒకటి మీరు చెప్పింది ఏంటి మొత్తం ఇస్తాం కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి అర్జెంటుగా తీసుకోండి అందరికి ఇస్తామన్నారు అసలు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత 2-3 మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం చేయలే మరి ఈ సింగారం కోసము 7 నెలలు ఎందుకు ఊరించినట్లు ఇదేదో డిసెంబర్ 9 నాడు అప్పుడే చేసింటే అయిపోవు కదా 7 నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది అగొచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తుంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మళ్ళీ మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే
పిఎంకేఎస్వైని కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే, మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచిలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి ఇచ్చినామని అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు సంకల్పించలేదు, మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థమవుతోంది. రైతు రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తక్షణమే రైతులందరికీ రుణాలను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రైతుల వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది ఒకటి అనే పద్ధతి చేయి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసమని అన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనబడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆహార భద్రతా కార్డ్, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న గ్రూప్ 2 అభ్యర్థులపై పోలీసుల దాష్టికం కొనసాగుతుంది. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ ఎగ్జామ్స్ పోస్టుల సంఖ్య పెంచాలని ధర్నా చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం లైబ్రరీ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరుతున్న నిరుద్యోగులను అడ్డుకొని పోలీసులు గేట్కు లాక్ వేశారు. పలువురు అభ్యర్థులను పోలీసులు కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాఠీ చార్జ్పై నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మా డిమాండ్ ఏం లేదంటే గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో గ్రూప్ 3, గ్రూప్ 2 15 డేస్ పెట్టి ఇచ్చేసి పోస్టులు పెంచాలి అంతే. ఉదయమే వెళ్ళామండి, మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు, మేము వెళ్ళిపోయారు, మాకు అర్జెంట్ ఉందని వెళ్ళిపోయారు మంత్రి గారు. మాకు నిన్న సీఎం గారు మీటింగ్ చూసి మాకు పొన్నం ప్రభాకర్ గారిని మంత్రి గారిని కలవండి అని వాళ్ళే మీడియా ప్రకారంగా చెప్పారు న్యూస్. మేము అదే మార్నింగ్ 6కి వెళ్ళిపోతే ఉడక మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు, వెళ్ళొచ్చాము. సరే ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ స్టూడెంట్ నిర్బంధం చేసేసారు అందరినీ, పోలీస్ స్టేషన్లో కానీ పక్కల అక్కడ మొత్తం పంపించేసారు అందరినీ, ఎవరు ఇక్కడ లేరు. ఎందుకు ఒక్కసారి మాకు ఇవ్వండి, కలవండి, డైరెక్ట్ మాట్లాడండి, ఒక 10 మందిని పిలవండి, 10 మందితో మావేమో మెయిన్స్ మాకు తీసుకోండి, మాకు ఇస్తే మేము మాట్లాడుకోవడం. మాకు ఈ సమస్య ఎందుకు? మా కొడుకు ఇప్పుడు ఒక టెన్షన్గా మా కొడుకు మైండ్ సహకరిస్తలేదు ఎగ్జామ్కు. మాకు డేట్ ఎక్కడెక్కడ ఉందనేది అసలు పోస్ట్ పోన్ చేస్తున్నారా, నడిపిస్తున్నారా ఏందనేది మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం మొదట అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినాం. మేము ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఇదని చెప్పేసి అని అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పేసి అని తెలిపిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మా నిరుద్యోగుల యొక్క కష్టాలు కానీ మా నిరుద్యోగుల యొక్క ఇది చెప్తున్నప్పుడు మీరు బయట ఒక 200 మంది పోలీసులను పెట్టి 3 వ్యాన్లను పెట్టి మీరు ఎందుకు మా నిరసన తెలిపే హక్కుని మీరు ఎందుకు తీసేసుకుంటారు మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది మార్నింగ్ నుంచి మఫ్టీలలో తిరుగుతున్నారు. ఎందుకు ఇంత అణచివేత నాకు అర్థం కావట్లేదు. మా డిమాండ్లు న్యాయపరమైనవే కదా, మీరు చెప్పినవే కదా మేము అడిగేది. అటువంటిప్పుడు మీరు ఎందుకు ఇది చేస్తలేరు? ఒక పక్కేమో వాయిదా ఇస్తామని ఒక ఆయన ఒక మాట మాట్లాడతాడు, మీరేమో మంత్రులకు రిక్వెస్ట్ ఇవ్వమంటారు. వెంటనే మంత్రి వచ్చి ప్రెస్ మీద పెట్టి మంత్రి ఏమంటాడు, వాయిదా లేదు, ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి. ఏంది గందరగోళం మాకు అర్థం కావట్లేదు. మీరు స్పష్టంగా ఒక మాట చెప్పండి మాకు. మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పిన మీరే ఈ అణచివేత ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా నిరసన తెలిపే హక్కు మాకు ఇవ్వండి. మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాం కదా, ఈ బందీ ఎందుకు మాకన్నా అర్థం కావట్లేదు. నమస్తే అన్న, రేవంత్ రెడ్డి అన్న. మీరు స్టార్టింగ్ లో అదే కేసీఆర్ కి కంచ రాచరిక పాలన, ఈ కంచ అనే మాట తోటి గడుపుకొచ్చారు ఎలక్షన్ వరకు. ఇప్పుడు ఆ కంచెలే మరి టీఎస్పీఎస్సీకి పడ్డాయి. మరి ఎట్లా మాకు నిరసన తెలిపేదానికి కూడా మీరు అవకాశం ఇస్తలేరు. ఇప్పుడు చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర 3 వ్యాన్లు 4 వ్యాన్లు ఆగినాయి.
మాకు న్యాయపరమైన కోరిక కదా. మీరు డిఎస్సి వాళ్లకు 6,000 పోస్టులు పెంచారు అండ్ గ్రూప్ 1 వాళ్ళకి 60 పోస్టులు పెంచారు. వాళ్ళు అడగకుండానే పెంచారు. మరి గ్రూప్ 2 విషయానికి వస్తే మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? పోస్టులు ఎందుకు పెంచట్లేదు? అంటే మీకు ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ఎలక్షన్ లేకున్నప్పుడు ఒక మాదిరిగానా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎట్లా గెలుస్తారు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని నీ పార్టీలోకి గుంజుకోవచ్చు, పక్కడబందీగా కంచుకోట నిర్మించుకోవచ్చు. కానీ ప్రతి కుటుంబానికి గుర్తుపెట్టుకో, ప్రతి కుటుంబానికి ముగ్గురు నుంచి 4 మంది ఉన్నారు నిరుద్యోగులు. ప్రతి కుటుంబం నుంచి వాళ్ళే నీకు ప్రతిపక్షం. నువ్వు మాది న్యాయమైన డిమాండ్, పోస్టులను గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలా. డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. 5 రూపాయల భోజనం తినుకుంటా గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. న్యాయం చేస్తారా లేదు? నిరుద్యోగులకు పోస్టులు పెంచి ఎగ్జామ్ ఆన్ టైంకి మేము చెప్పిన టైంకి కండక్ట్ చేయమంటే మీకు ఇబ్బంది వస్తుంది. రేపటి నాడు రైతులకి 30,000 కోట్లు తీసుకురావాలా. మళ్ళీ రైతు భరోసా ఆన్ టైంకి వాళ్ళ అకౌంట్లో వేయాలా రైతులకి. మరి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలా. మరి ఈ డబ్బులని ఎట్టకెళ్ళి వస్తావు, వాళ్ళకి ఎట్లా హామీ ఇస్తావు? జస్ట్ మా పోస్టులను పెంచు, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయనే విషయానికి నువ్వు అంత కింద మీద పడుతున్నావు. మరి మాకు న్యాయం ఎట్లా వేస్తావు? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మా ఈ మీడియా ముఖంగా నేను మాట్లాడిన ప్రతి మాట నీ మైండ్కి ఎక్కితే నువ్వు మాకు వెబ్ నోట్ ఆన్ ది స్పాట్లో మాకు న్యాయం జరిగేలా వెబ్ నోట్ రిలీజ్ చేయాలా. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా ఉండట్లేదు. నువ్వే చూసినావు టీఎస్పీఎస్సీ ముట్టాడప్పుడు ఎట్లా ఉండిందో నువ్వే చూసినావు. మా వల్లనే నువ్వు గెలిచినావు. మేము పెట్టిన అధికార భిక్ష నీకు. మాకు పోస్టులు పెంచు. మా ప్రధానమైన డిమాండ్ పోస్టులను పెంచాలా, డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలా. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని చాలా రోజుల నుంచి శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం. అయినా కూడా ఎవరు స్పందించట్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీలున్న చోటల్లా ఎవరికి వీలున్న రకంగా వాళ్ళు శాంతియుతంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలుస్తున్నా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఎక్కడో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి తాడిచెట్లలో ఉన్నటువంటి గీత కార్మికుల దగ్గరికి పోయి మాట్లాడేంత టైం ఉంది. కానీ రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ వచ్చి ఒక 10 నిమిషాలు కేటాయించి మాట్లాడేంత తీరిక లేదు. 6 గ్యారంటీలలో మెయిన్ ఒక గ్యారంటీ యువ వికాసం. ఆ యువ వికాసం గురించి కూడా ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేదు. మిగిలిన 5 హామీలు కూడా పూర్తిగా నెరవేర్చింది లేదు. మెయిన్గా మీరు గెలిచింది కూడా 1.8% తేడాతోటే. మీరు మొత్తం రాచరిక పాలన. మీరు రజనీకాంత్ TV9 స్టూడియోలో కూర్చొని నేను 10 ఏళ్ళ దాకా నాకు డోకా లేదు అని అన్నారు. కానీ మీరు 10 నెలల్లోనే మీ పాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలంతా గమనిస్తున్న ఎవరు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో వాళ్ళు ఆల్రెడీ మీకు సరైన గుణపడని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి స్వయంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, డిఎస్సిలో 20,000 ఉద్యోగాలు ఉంటాయని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని రాహుల్ గాంధీ గారు అన్న మాటను కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది అని వేరే రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నమ్మితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. కానీ ఇక్కడ ఇంత ఘోరంగా చేస్తున్నారు కాబట్టి వేరే రాష్ట్రాలలో కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. మీ రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యేది కూడా కలగానే మిగిలిపోతుంది. ఇది డిఎస్ అండి. గత 2 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా గత సంవత్సరంలో అతనే చెప్పిండు 25,000 మెగా డిఎస్ వేస్తామని చెప్పిండు. మేము 25,000 మెగా డిఎస్ అడగట్లేం. ప్రజెంట్ మాకు కేవలం 3 నెలల సమయాన్ని కోరుతున్నాం. మీరే చెప్పిన విషయం ఏంటంటే ఒక ఎగ్జామ్ టు ఇంకో ఎగ్జామ్ కనీసానికి 2 నెలల టైం, 45 రోజుల టైం ఆయనే చెప్పిండు. మేము అడిగేది కూడా అదే కోరిక. మేము కొత్త కోరట్లేము. మీరు చెప్పిందే మేము అంటున్నాం. మాకు 2 నెలల టైం సమయం ఇవ్వండి. మాకు 2 నెలల సమయం ఖచ్చితంగా కావాలి. మీకెవరో బల్మూరి వెంకట్ కానీ, కోదండరామ్ సార్ కానీ, ఇంకా వేరే వాళ్ళు అదర్ పర్సన్స్ ఎవరో మీకు మిస్గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఆ టైం ఖచ్చితంగా మాకు కావాలి. ఇంకేంటంటే మాకు మొన్ననే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ నడిచింది. దానికి డిఎస్సికి కేవలం 22 రోజుల టైమే జరిగింది. మధ్యాహ్నం డిఏ ఎగ్జామ్ కూడా ఉన్నది. మాకు టైం సరిపోవట్లేదు. ఇంకా ఎడ్జిటికి అయితే దాదాపు ఓన్లీ హిందీ సబ్జెక్ట్ తప్పించి, హిందీ లేకుండా అన్ని ఆల్ టు 3rd క్లాస్ నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు అన్ని బుక్స్ చదవాలి. సోషల్, సైన్స్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. సో దాదాపు 40 బుక్స్ ఉంటాయి.
చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కాబట్టి మాకు 3 నెలల సమయం అడుగుతున్నాం. గత 20 రోజుల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ ఉద్యమం సరిపోతున్నది, చదవడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. మీరు ఫస్టే ఏదో ఒకటి క్లియర్ చెప్పేస్తే మేము ఆ ఉద్యమానికి రాకుండానే ఉండేవాళ్ళం. మీరు పోస్ట్ పోన్ చేస్తాం ఆశపెట్టడం వల్ల మేము మొత్తం అందరం స్టేట్ మొత్తం, ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ కాదు, ఆల్ డిస్టిక్లలో ఎవరు చదవలేకపోతారు. కాంగ్రెస్ హయాంలో పాలన పడకేసింది. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలతో రాష్ట్రం మట్టుడుకుతోంది. ప్రభుత్వ తీరు నిరసిస్తూ నిరుద్యోగులు మొదలుకొని అన్ని వర్గాల జనం పోరుబాట పట్టారు. హైదరాబాద్లో నిరుద్యోగులు చేపట్టిన సచివాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అటు పలు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు, మహిళలు కూడా ఆందోళనకు దిగారు. హస్తం సర్కార్ వైఖరిని ఎండగట్టారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు పోరుబాట పట్టారు. సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ జనసభ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారు. నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ తో పాటు నిరుద్యోగులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. డిఎస్సీ వాయిదా వేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేశారు. డిఎస్సీ వాయిదా వేయకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ను ముట్టడిలో పాల్గొన్న రాజారాం యాదవ్ తో పాటు బీసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. అరెస్టు సమయంలో రాజారాం యాదవ్ షర్టు చిరిగిపోయింది. దీంతో సర్కార్ జూలంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకులు సైతం ఇలా దాడులు చేయలేదని ఫైర్ అయ్యారు. రాజారాం అక్రమ అరెస్టులను నిరుద్యోగులు, బీసీ జనసభ నాయకులు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించకపోగా అరెస్టులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్, ఇతర విద్యార్థి నాయకుల అరెస్టులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఎర్రల శ్రీనివాస్ తేల్చి చెప్పారు. అటు సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను పలు జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో పలువురిని అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు కుమ్మం ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో అచ్చంపేటలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులను గద్వాల పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్వి కోఆర్డినేటర్ కురువ పల్లయ్యను ఐజా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అటు వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో 6 విద్యార్థి నేతలను అరెస్టు చేశారు.
మరోవైపు ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల రైతులు ఆందోళనకు దిగారు. సర్కార్ తీరును నిరసిస్తూ సమావేశమైన అన్నదాతలు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో మైలారం, అనంతవరం, బల్మూరు, అంబగిరి గ్రామాల రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడాలంటూ సామాజిక కార్యకర్త దుర్గం మనోహర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్న నిరసన చేపట్టారు. రేకుర్తిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు విస్తరాకులో పేడ, ఖాళీ మద్యం సీసాలతో వినూత్న నిరసనకు దిగారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలలో పొలాలకు వెళ్లే దారులను మూసివేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామ్ మండలం గంగారంలో పొలాలకు వెళ్లే దారిని మూసివేయడంపై అంబాల రాజేందర్ అనే రైతు నిరసన తెలిపాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అధికారులు చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పాడు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. పొన్నాల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారంటూ ధర్నాకు దిగారు. మద్యం షాపులతో మహిళలపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బెల్ట్ షాపులు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో గౌడన్నలతో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ఆయన తప్పుపడుతూ ట్వీట్ చేశారు. గౌడన్నలను ఆ చెట్ల మీద అంతసేపు నిలబెట్టి వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేయడాన్ని తప్పుపట్టారు. మానవత్వం ఉన్న నాయకులెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గౌడన్నలను ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గమని విమర్శించారు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్లో ఉంటుందన్న ఆయన రేవంత్ రెడ్డి మతిలేని చర్యలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధం లేని వ్యక్తి అధికారిక స్టేజ్ మీద కూర్చోవడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే, ప్రజా తీర్పును అవహేళన చేయడమే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కొత్తపేటలో అదే జరిగింది. ఆర్కేపురం డివిజన్ జిల్లా మైసమ్మ దేవాలయం ఆవరణలో ఆషాఢమాస బోనాల దశాబ్ది ఉత్సవాల 2024 చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలరావు హాజరయ్యారు. అధికారులు వారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూనే కార్యక్రమంతో ఏమాత్రం సంబంధం లేని కాంగ్రెస్ నాయకుడు కె లక్ష్మారెడ్డిని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. దీనిపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో సంబంధం లేని వ్యక్తిని ఎలా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తారు అని ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలరావుతో పాటు అధికారులను ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు స్టేజ్ మీదకు రావడంతో తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చి నేలపై బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రానివద్దని డిమాండ్ చేశారు. కొంత అమౌంట్ ఇవ్వాలా అనేది చెక్ రూపంలో ఇవ్వాలన్నది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి, తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతోని బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవారు. అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం జరిగింది. చాలా సంతోషం, ఆయన స్వాగతిస్తా ఉన్నాను. ప్రోటోకాల్ ప్రకారం వస్తారు, వారికి ఇస్తాము, వారిని వెల్కమ్ చెప్తాము. కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా, ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి. ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లేదు మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము, పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయిన వాళ్ళని పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తాం అనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు. చట్టం తీసుకొస్తే చట్టం ప్రకారమే చేసుకోండి అని చెప్తా ఉంటాం. కానీ తెలిసిన వాళ్ళ గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళ స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. మీకు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన అవసరాలు మీ దృష్టిలో లేవు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, దోపిడీలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని పాలన చేస్తుంది ప్రభుత్వము. ఒకసారి నిరుద్యోగ యువకులందరూ కూడా, యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కళ్ళు కనిపించకుండా పాలన చేస్తుంది ప్రభుత్వము. అందరినీ, అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పార్టీ పరంగానే నడిపించాలనే ప్రయత్నం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుంది. దయచేసి దాన్ని పర్యవేక్షించండి అని స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి, వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. ఈ డివిజన్లో నివసిస్తున్న పౌరుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ పాటించే విధానాన్ని అమలుపరిచే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. కంచే చేను వేసినట్టు మీరే ఆ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇవాళ మా గౌరవ శాసనసభ్యురాలు ఒక మహిళా నేత అని కూడా చూడకుండా ప్రోటోకాల్ లేని కాంగ్రెస్ దండంతా ఇక్కడికి వచ్చి మీద పడి దౌర్జన్యాలు చేసి మా కార్యకర్తలను తోసేసి ఇవాళ ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమమైన చెక్కుల పంపిణీ అమలుపరిచారు. ఇది చాలా దారుణం. గౌరవ స్పీకర్ గారికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేల గౌరవ ప్రతిపత్తులను నిలబెట్టండి సార్. మా మహిళా ఎమ్మెల్యే, మా గౌరవ శాసనసభ్యురాలకి అన్యాయం జరిగింది, ఇవాళ అవమానం జరిగింది. దీన్ని మీరు స్వీకరించి, సుమోటోగా స్వీకరించి మీరు న్యాయం చేయండి. ఇంత అరాచకాన్ని, ఇంత అప్రజాస్వామిక విధానాలు ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా ప్రజలు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో ఉండదు. మీకు చేతనైతే మీరు వాగ్దానం చేసిన హామీలు ఏమైతున్నాయో అవి అమలుపరచండి. ఇవాళ రోడ్ల మీదకి వచ్చిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వెళ్ళి మాట్లాడండి. ఇవాళ ఎంతమంది రైతులు చనిపోతున్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళండి. ఎంతమంది నేతలు ఉరేసుకుంటున్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళండి తప్ప ప్రోటోకాల్ లేకుండా ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ నిర్మాణం చేస్తారంటే ఇది బీహార్ కాదు, ఇది తెలంగాణ. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తప్పనిసరిగా ఒక్క కాటుకు చెప్పేదబ్బలాగా ఏదో ఒక రోజు మీకు సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉంది. ఇవాళ బేషరతుగా కిష్టనగా లక్ష్మాటి సహా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సబితమ్మకు క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొనే సమావేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనల పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కనీసం చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు అన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని స్టేజ్పై పిలవకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన
కిచ్చెనగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏంటన్నారు. 5 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని ఈ విధంగా అగౌరవపరచడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రోటోకాల్ విషయంలో ప్రజా ప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించాలని హరీష్ రావు కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు కాంగ్రెస్లో వర్గపోరు పీక్స్కు చేరింది. ఓ ఇద్దరి నేతల మధ్య అసెంబ్లీ ఎన్నికల ముందు రాజుకున్న అగ్గి నేటికి చల్లారట్లేదు. ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ పాలమూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకు ఆ నేతలెవరు, వారి మధ్య వైరం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ లో వర్గపోరుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వేదికైంది. ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమనే పరిస్థితి నెలకొంది. ఒక ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాగా, మరొకరు ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యే. ఈ ఇద్దరి మధ్య వర్గపోరుతో వనపర్తి నియోజకవర్గం అట్టుడుకుతోంది. వనపర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య ఫైట్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఇంటిపోరు రోజు రోజుకు ముదురుతోంది. ఈ ఇద్దరు నేతలు పోటాపోటీగా ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురి మధ్య ప్రోటోకాల్ సమస్యగా మారింది. ఎవరికి వారుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. వాస్తవానికి వనపర్తి ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుతోనే ఇద్దరి మధ్య విభేదాలకు బీజం పడింది. మొదట చిన్నారెడ్డిని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం చివరి నిమిషంలో మేఘారెడ్డిని బరిలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో అంతా సైలెంట్ గా ఉన్నప్పటికీ అనంతరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయింది. కార్యక్రమం ఏదైనా ఇరువురు నేతలు, అనుచరులు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి చేరికల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చిన్నారెడ్డి అనుచరుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. మరోవైపు చిన్నారెడ్డి గణపురం ఎంపీపీని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ దగ్గరికి తీసుకెళ్లటం, అనంతరం గణపురం పీహెచ్సీని ఎమ్మెల్యే లేకుండానే ప్రారంభించాలని చూడటంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ పర్యటన వీరి వర్గపోరుకు మరో కారణమైంది. పట్టణంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులకు స్వాగతం పలుకుతూ ఇరువురు నేతలు వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులకు స్వాగతం పలికే చోట ఇరు వర్గాల మధ్య హైడ్రామా సాగింది. ఎవరి అనుచరులతో వారు మంత్రులకు స్వాగతం పలకాలని చెరో చోట నిలబడ్డారు. ఈ క్రమంలోనే అనుచరులను మంత్రుల వద్దకు తీసుకువెళ్లే విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. చివరికి మేఘారెడ్డి, చిన్నారెడ్డితో పాటు అధికారుల జోక్యంతో వారి అనుచరులు శాంతించారు. మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ఉన్న వర్గపోరు ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లినా పరిష్కారం లభించలేదనే టాక్ నడుస్తోంది. రోజు రోజుకు ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతుండటం క్యాడర్లో గందరగోళం రేపుతోంది. ఎవరి పక్షాన ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.